ప్రైజ్ ద లార్డ్. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 103వ కీర్తన 5వ చరణం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. న్యాయము అనుసరించుచు ఎల్లవేళలా నీతిని అనుసరించుచు ధన్యులుగా జీవించుచున్న నా దేవుని ప్రియులారా, మనం నిత్యము సేవించుచు ఆరాధించుచు ప్రేమించుచు ఘనపరచుచు కొనియాడుచు ఉన్న గొప్ప చేయుచు ఉన్న యేసునాథుడు మేలు చేయు దేవుడై ఉన్నాడు. అధికముగాను రెండింతలుగాను చెయ్యనై ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, మన హృదయము తృప్తి పొందునంతగా దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులతో నింపగలవాడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులం. ఎల్లప్పుడూ ఆయనకు మనము కృతజ్ఞులమై జీవించెదము. ఒకవేళ ఇంతవరకు నీ జీవిత పయనములో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబములో, నీ సంఘములో నువ్వు కోరుకొనిన మేలులు, ఆశించిన మేలులు అందుకోలేక పొందుకోలేక నిరాశ చెంది ఉన్నావా? బలహీనమైపోయావా? విశ్వాసాన్ని నిరీక్షణని కోల్పోయావా? మేలుల కొరకు ఎదురు చూచి సొమ్మసిల్లి అలిసిపోయావా? అందరూ నిన్ను చూచి హేళన చేయుచు నిందించుచు అపహాస్యము చేయుచున్నారా? ఆ మాటలు నీ హృదయమును గాయము చేసి నొప్పిని బాధని కలుగు చేయుచున్నయా? భయపడకు, దిగులు పడకు, కృంగిపోకు నేస్తమా. యేసయ్య యందు నిరీక్షణ ఉంచుము. విశ్వాసముతో ఆయన వైపు చేతులు చాపు. నీ హృదయము ఆయన తట్టు ఎత్తుము. కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుము. వాగ్దానాలను చేత పట్టుము. ఆయన సన్నిధిలో నిలిచి ఉండుము. సందేహించక ఆయన మీదనే ఆనుకొని ఆధారపడి ఆయన వైపు చూస్తూ నిలిచి ఉండుము. ఆయన దయ కొరకు కనిపెట్టుకొని ఉండుము. నీవు ఊహించని రీతిగా నీ కన్నులకు ఆశ్చర్యముగాను నీ చెవులు గింగురమనే విధముగా తగిన కాలమున నా యేసు స్వామి కార్యము తరపెట్టును. ఆయన తన గుప్పిలి విప్పి ఆకాశ వాకిలను తెరుచును. మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని నా దేవుడు నీకు అనుగ్రహించును. మేలు చెయ్యును. ఏ ఆశతో ఎదురు చూచుచున్నావో నీ ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును. నీ హృదయములో ఉన్న దాగి ఉన్న బాధ, వేదన, దుఃఖము, విచారం అన్నీ తొలగిపోవునట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. జీవితకాలమంతయు ఆయనను, ఆయన చేసిన ఉపకారములను మరొక ఆయన్ను స్తుతించెదము. ఆయన రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకే మీకు స్తోత్రాలు. మేలు కావాలి, మేలు పొందుకోవాలని నీ వైపు చేతులు చాపి ప్రార్థించుచున్న నీ ప్రజల జీవితాలని మీరు ఎరిగిన దేవుడవయ్యా. మేలుతో ప్రతి హృదయమును మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. మా కొరకు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలుతో బలపరచండి. రెండింతలుగా అధికముగా మేలు చేసి మీ నామాన్ని గణపరచుకోమని సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన మేలు చేత మీ హృదయములన్నిటినీ తృప్తిపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.